2 రోజులుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. రామోజీరావు వయస్సు 88 ఏళ్లు. మీడియా మొఘలుగా, వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు రామోజీరావు. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసిన తర్వాత ఆ లిఫ్ట్ వద్దే మళ్ళీ నేను ఆయన నివారించినప్పటికీ ఆయన పాదాలని స్పృశించా. అటువంటి మహానుభావుడు, అటువంటి ధైర్యవంతుడు మీడియా రంగంలో ఉండటం చూస్తున్నాం మనం ఈరోజు మీడియాలో. మరి ఎలాగా అధికారానికి తల ఒగ్గుతున్నారు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంతకుముందు లేడు పత్రికా రంగంలో. ఎంత ధైర్యవంతుడు, మళ్ళీ అటువంటి ధైర్యవంతుడు మళ్ళీ రాడు. పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు, ఒక సినిమా రంగానికే కాదు, ఒక వ్యవసాయ రైతన్నలకు అండగా, మహిళలకు అండగా, నీటి పొదుపు విషయంలో అండగా, యావత్ దేశ ప్రజలనే కాదు ప్రపంచ ప్రజలనే తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని